బయటకు వెళ్తే గడ్డ కట్టుకుపోతామా అనే రేంజ్లో శీతల గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. చలికాలం మధ్యస్థానికి చేరుకుంటుండటంతో చలి పులి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే మొదలవుతోన్న చలని గాలులు రాత్రి గడిచే కొద్దీ పెరిగిపోతున్నాయి. ఇక తెల్లవారుజామున చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికే జంకుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒంట్లో వేడిని కాపాడుకునేందుకు జనం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. చలిగాలులకు తోడు దట్టమైన పొగమంచు తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. తెల్లవారుజామున ఉదయపు వేళల్లో బయటకు విధులకు వెళ్లేవారు, పారిశుద్ధ్య కార్మికులు చలికి వణికిపోతున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులను సైతం చలిగాలి వణికిస్తోంది. రాబోయే 2-3 రోజులు శీతల పవనాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిస్తున్నారు. సాధారణం కంటే మరింత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంటున్నారు. తెలంగాణలోని ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాలలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఏపీలోని అల్లూరి, చింతపల్లి, అరకుతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు చలితో వణికిపోతున్నారు.